వాడి కౌశిక్ రెడ్డి ఒక అంశాన్ని ముఖ్యంగా హైకోర్టు వరకు చేర్చారు. కళ్యాణ లక్ష్మి చెక్కులని ఓడిపోయిన వాళ్ళతో పంపిణీ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ కేటాయించినటువంటి నిధులు కూడా ఓడిపోయినటువంటి వారితోనే దానికి సజెషన్ తీసుకుంటున్నారు, వారిచ్చిన సలహాలు తీసుకుంటున్నట్టు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు, ఎందుకు మీతో పంపిణీ చేస్తే మీకు పేరు వస్తుంది ఎమ్మెల్యే అని చెప్పేసి దీనికోసమే 100% వాళ్ళు అదే అనుకుంటారు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఈ 1,116 ఇచ్చేది కేసీఆర్ గారే. వాళ్ళు తులం బంగారం ఏనాడు నుంచి అది ఇచ్చుడు మొదలు పెడతారో ఆ రోజు నుంచి వాళ్ళు ఆ తులం బంగారం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒకటి, రేపు మేము వచ్చి పంచినప్పుడు తులం బంగారం ఏదైనా అడుగుతామని భయానికి నాలాంటి వాళ్ళ దగ్గర ఇంకా భయపడి పంచనిస్తలేరు. మీకేమైనా కోపం ఉంటే నా మీద తీసుకోండి, కానీ లబ్ధిదారుల మీద నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల మీద తీర్చుకోవడం కరెక్ట్ కాదని నేను విజ్ఞప్తి చేస్తాను. రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో చూసిరు వాళ్ళ తమ్ముడో అన్ననో వచ్చి చెక్కులు పంచడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదేం నీ అయ్య జాగిరి కాదు, నీ ఇల్లు కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు మాత్రమే పంచుతారు. ఖచ్చితంగా లీగల్గా మేము తీసుకుపోయినాం. ఇలా సిగ్గు లేకుంటే వాళ్ళు వినకపోతే ఇలా హైకోర్టు వాళ్ళకి మొట్టకాయలు వేసింది. ఈ మొట్టకాయలు ఇప్పుడు ఈ జియో ప్రకారం వాళ్ళు ఫాలో కావాల్సిందే కదా. రేపు వాళ్ళు ఫాలో కాకపోతే అసలు వాళ్ళకి ఏమన్నా సిగ్గున ఇవాళ హైకోర్టు చెప్పే వరకు కూడా వాళ్ళకి సొయ్యలేదా? ఈ జియోలు ఫాలో కావాలని తెలియదా? ఇప్పుడు ఏం జవాబు చెప్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఇలా హైకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఎమ్మెల్యే అనేది ఫైనల్, నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ఫైనల్, ఆ జియో అనేది ఫాలో కావాలి, ఎమ్మెల్యే అనేటైనా చెక్కులు పంచాలని క్లియర్గా ఉంది. అధికారులకు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఎందుకంటే మీరు ప్రెజర్ ఉందన్నారు, ఇంతమందికి వాళ్ళకు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేశారు, మంత్రి బెదిరించారు చెక్కుల విషయంలో మీరు చెప్పారు, కాల్ రికార్డ్ బయటకు చెప్పారు. ఇప్పుడన్నా అధికారులు ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందా? మళ్ళీ ప్రెజర్ ఉంటే 101% వాళ్ళు ఫాలో కాకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తా, వాళ్ళే జైలు పోతారు, వాళ్ళకే కథ అవుతుంది. ఇప్పుడు యాజ్ పర్ దీన్ని కంపల్సరీ పోవాల్సిందే. ఆర్డీఓ గారు కూడా నేను మాట్లాడి చెప్పిన, ఆర్డీఓ గారు కూడా అరేంజ్ చేస్తా అని చెప్పారు. చేయకపోతే కంటెంప్ట్ ఇస్తా, కలెక్టర్ నుంచి తీసుకొని ఎంఆర్ఓ వరకు అందరు జైలుకు పోతారు, నాకు పోయేదేముంది. ఒకటి, వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ని కలుస్తూ ఉన్నారు ఫామ్ హౌస్లో. గత 4-5 రోజుల నుంచి వరుసగా భేటీ అవుతున్నారు. ఈ భేటీ సారాంశం ఏంది? ఎందుకోసం భేటీ అవుతా ఉన్నారు? ఎవరైనా ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? చాలామంది వార్తలు వినిపిస్తూ ఉన్నారు, చాలామంది టచ్లో ఉన్నారు. మా కేసీఆర్ మా నాయకుడు, పోయి కలిస్తే తప్పేందే? కేసీఆర్ మా నాయకుడు, మేము పోతాం కలుస్తాం, దాంట్లో తప్పేమిటి? మా ఎమ్మెల్యేలు మా నాయకుడిని కలిస్తే కూడా ప్రాబ్లం, అది కూడా న్యూసేనా? ఇదేంటిది? మా నాయకుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు కాబట్టి మేము కలిసిపోతాం, కలుస్తాం, వస్తాం. ఇప్పటికీ 5 మంది ఎమ్మెల్యేలు చేంజ్ అయ్యారు. అందులో నిజంగా మంత్రిగా పనిచేసారు, స్పీకర్గా పనిచేసారు, డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా కీలకంగా కేసీఆర్ చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సిగ్గు, శరము, లజ్జ, మానం, ఇజ్జత్ లేని వాళ్ళు వాళ్ళు అంటున్నాను. నేనైతే సిగ్గు లేదు వాళ్ళకి. ఇలా వాళ్ళు అనేటోళ్ళు అన్నీ అనుభవించి ఒక సీనియర్ నాయకులుగా వండుకుంటూ ఇలా యంగ్స్టర్స్కి ఏమి ఎగ్జాంపుల్ చూపిస్తారు? ఇదా మీరు చేసేది? ప్రజలందరూ కూడా తూతూ అని ఉంచే పరిస్థితిలో ఉంది వాళ్ళని. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ స్థాయి ఏందో. థ్యాంక్ యూ. ఇది మారుతున్న ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కావచ్చు, కోర్టు మొట్టికాయలు వేసింది వారికి. ఇకనైనా అధికారులు యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో అక్కడ ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.